ఆశ తగ్గిపోతుంది. ఏమండి, నాకు రాశారు సరే, మీ అమ్మగారు మీకోసం నడిచారండి. పాపం ఆవిడికి కూడా బొబ్బలొచ్చుంటాయి. అవునా? ఇప్పుడే వెళ్తాను అక్షర. ఇప్పుడా? నా కోసమేగా చేసింది, సమయంతో పనేముంది. నాకు మీరిద్దరూ సమానమే. మీలాంటి వాళ్ళని ఎవరొద్దనుకుంటారు? గుండెల్లోనే పెట్టుకుంటారు. నువ్వు అక్షరాలానే బాధను భరిస్తావు గానీ చెప్పవు, మనసులో ఉన్న ప్రేమ చెప్పవు. నేను అలా ఉండలేనమ్మా. ఎవరు బుజ్జమ్మా? ఏమైందిరా? అమ్మ నా కోసం గుళ్ళో నిప్పుల గుండం మీద నడిచింది నాన్న. అందుకని కష్టాలు పడుతున్నావురా? తనతో ఉంటే నాకే కష్టం తెలీదమ్మా. అయితే నీకు ఆవిడే కావాలంట. నాకు ఇద్దరూ కావాలమ్మా. అలా కుదరదురా. నిజంగా నీకు ఈ అమ్మ అంటే ఇష్టమైతే దాన్ని వదిలేసి ఇక్కడే ఉండు. మాట్లాడవే. ఓ, మాటల వరకేనా? ఈ తల్లంటే నీకిష్టం? అమ్మా, మనం కొలిచే దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. ఏ కంటిని పొడుచుకోను. చెప్పలేవు కదమ్మా. నేను మీ ఇద్దరిని వదులుకోలేను, వదులుకోను. నువ్వు నా కోసం నడిచిందానివి. చిన్న థ్యాంక్స్ చెప్పలేనా అమ్మా? నీ ఆశీర్వాదం ఇస్తే తీసుకోగలను.
గుర్తించుకున్న బంధం జారిపోయేనా, పెంచుకున్న పాసమంతా దూరం ఆయన, గుడ్డుకోసి అంతలోనే గుండె కోత కోసినది, తల్లి పాలదాహమంతా ఇంటి పాలు చేసినది, కంటి పాప కథలు కల్లలాయనా, చంటి పాప కన్నీరిలాయనా, కన్న తల్లితో బిడ్డలు తీరిపోయినా, కలికాలమైనా కూరలు దించిపోయినా. వాడి మీద ప్రేమను చూపిస్తావు, వాడి భార్య మీద వాడు చూపించే ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు బుజ్జమ్మ, మన కోడలు మంచిది. ఒక్కటైన బంధమీరా పోయరా, మీరిద్దరూ నాకు రెండు కళ్ళు, నేను మీ ఇద్దరిని వదులుకోలేను. నాకు ఇద్దరూ కావాలమ్మా. బాబు, డాక్టర్ అమ్మ వచ్చిందో లేదో చూసి పట్టుకొత్తా బిడ్డ. నువ్వు పడుకోయ్యా, ఇప్పుడే వచ్చేస్తా. సరే అవ్వ. శృతి, నిన్నెప్పుడెప్పుడు జైల్లో పడేయించాలనుంది. నీలాంటిది బయట ఉండకూడదు. శిక్ష పడాలి, పడాలి. Excuse me? మిమ్మల్ని ఎవరు? మీ బంధువా? కాదు డాక్టర్. మీకేమైనా ప్రాబ్లమా? ఆహా, లేదు డాక్టర్. మరి దేనికొచ్చారు? మా వాడు ఒకడు వచ్చాడు, ఉన్నాడేమో అని. మరున్నాడా? కనపడమే లేదు. ఒకసారి కనపడరా, బుల్లెట్ దింపుతా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదమ్మా, వచ్చినాక కాస్త శక్తి వచ్చినాదమ్మా. కాకపోతే కాస్త భయంగా ఉందమ్మా. భయపడాల్సిన పనేం లేదు. ముందు ఏంటిలా అయిపోయానో అన్న దిగులు పెట్టుకోకండి. మనోవేదనకి మించిన వ్యాధి లేదు. మానసికంగా దృఢంగా ఉండండి. మీకేం కాలేదు. అంతేనా అమ్మా? మీకు డి విటమిన్ లోపమే. ఇచ్చిన టాబ్లెట్స్ వాడుతూ ఉదయం సూర్యరశ్మి పడేలా ఒక అరగంట ఎండలో మెల్లగా నడవండి. త్వరగా తగ్గిపోతుంది. సరేనా? దేవతల మాలాంటి లేనోళ్ళకి చూడడానికి వచ్చినావా తల్లి? భయపెట్టకుండా ధైర్యాన్ని ఇచ్చినావు తల్లి. మీ మేలు మర్చిపోలేనుమా. అయ్యో పెద్దవారు, మీరు నాకు దండం పెట్టడమేంటి? ఇది నేను మీకేదో చేస్తున్న ధర్మం కాదు, నా వృత్తి. ఈ అమ్మి చాలా మంచిదానిలా ఉంది. త్వరగా తగ్గిపోతుంది. సరేనమ్మా. చెప్పండమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటమ్మా? ఒక బాబుకు బాగలేదు తల్లి.
లేవలేని స్థితిలో నా గుడిసెలో ఉన్నాడు తల్లి. మీరు వచ్చి వైద్యం చెయ్యాలమ్మా. రాలేడమ్మా తల్లి. రానని చెప్పలేదు కదా అవ్వా. నర్స్, నువ్వు పేషెంట్స్ ని చూసుకో, నేను వీళ్ళ ఇంటికి వెళ్ళి పేషెంట్ ని చూసొస్తాను. అలాగే మేడం. కళ్యాణి, మేడం. నువ్వు కాస్త ఇక్కడ చూసుకుంటూ ఉండు. అలాగే మేడం. పదండమ్మా. పదమ్మా. ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? చెప్తా రండమ్మా. పదండి. వాడు ఇంకా కనపడలేదని మా సార్ అడిగితే ఏం చెప్పాలి? ఎక్కడ చచ్చావురా? చా. ఏడు కావస్తుంది. ఈ శేషుగాడు ఇంకా రాడే. ఎక్కడ చచ్చారు? సరే, ముందు తగలడండి. వీడికి మళ్ళీ ఒక ఫ్రెండ్ అంట. నమ్మకపోని చెప్తా. ఎవరైనా చూస్తున్నారా? ఎవరూ లేరు. కరెక్ట్గా ఏడైంది. ఆహా, చెప్పినట్టు భలే చేస్తున్నారు. గెస్ట్ హౌస్ చూసారా? ఓకే ఓకే, త్వరగా పోనివ్వండి. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. చూస్తారేంటి? శేషు, శేషు ఎవరు రాలేదు? రాలేదా? అది సరే. ఏంటి మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు? మీకు డబ్బులు ఇచ్చేది నేను. రే, మీ బాస్ మీకు చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? 5 స్టార్ లా ఉండాలంటే ఈ 0 స్టార్ చూసారేంట్రా? కాలు దించకుండా చూసుకుంటానన్నారు. ఇదేనా? ఇక్కడ దించవులే. ఏంట్రోయ్ మీ ఓవర్ యాక్షన్? చెప్తా, ఆగండి. శృతి గారు, ఈ గార్లకేం తక్కువ లేదు. పంపే వాళ్ళని మొరటోళ్ళని పంపించావు. నా గురించి చెప్పావా వాళ్ళకి? శృతి గారు, ఏయ్ మాట్లాడుకు. చెత్తేసే చోటుకి తీసుకొచ్చారు. ఇక్కడ ఉండాలా నేను? అసలు నువ్వెక్కడున్నావు? మీ ఇంటి బయటే. అక్కడే చేస్తున్నావు. మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారుగా. చేశారు కదా. అబ్బా, అంటే అన్నామంటారు. మేము ఇప్పుడొస్తే ఎలా చేస్తాం శృతి గారు? చేసినట్టు మీరు ఊహల్లోకి వెళ్ళినట్టున్నారు. 7 గంటలకు వస్తామని చెప్పి వచ్చారు కదా. ఓహో, కోపమా? సారీ శృతి గారు, మీతో మాట్లాడిన వెంటనే పంచర్ అయితేను టైర్ మార్చుకొని ఇప్పుడే వచ్చాము. రండి, వెళ్ళిపోదాం. ఇది కూడా చేయలేదా? మీరు ఇరిటేషన్ లో ఉన్నట్టున్నారు. అది కాదు శేషు, నేను చెప్పేదా. శృతి గారు, అలిగిందిరా. సరే, మనకన్నా ఎవరు దొరుకుతారు? తిరిగి మళ్ళీ మనకే చేయాలి. సరే పద. ఎవరు మీరు? నా సంగతి మీకు తెలీదు. మర్యాదగా చెప్పండి, ఎవరు మీ వెనకుంది? రేయ్, ఎవర్రా? ధైర్యం ఉంటే నా ముందుకు రండి. రేయ్, కనపడకుండా నన్నే కిడ్నాప్ చేస్తావా? రారని అంత చూస్తాను.
చూస్తానని నోరు పెగలట్లేదేంటి? చూడు. అక్షర ఆ అక్షర అరవింద్. ఎలా అనుకోలేదే. నీకు నువ్వే కిడ్నాప్ అయిపోదాం అనుకున్నావా? అమ్మ దొంగ. ఎలా తెలుసుకోవాలా? అలా చూడు. చెప్పన్నయ్యా. అక్షర, రేపది కిడ్నాప్ డ్రామా ఆడబోతోంది. ఏడు గంటలకు కదా అదే కిడ్నాప్ అవుతుంది. మన వాళ్ళు చేస్తారు. ఉన్నారు, చేయిద్దాం. అలా లాయర్ అయ్యుండి ఇలాంటి పనులు చేస్తున్నాడా? ఒక క్రిమినల్ ని పారిపోనివ్వకుండా చేయడానికే. ప్లేస్ బాగుందా? ఎట్టూ పోలేవు. ప్లీజ్ అక్షర, ఎక్కడికి వెళ్ళను, ఇక్కడ కూడా ఉండలేను. ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపో ప్లీజ్. చా ఇంకా తీసుకెళ్ళ అక్షర. తీసుకెళ్తాను. లైవ్ డిటెక్టివ్ టెస్ట్ రోజే తీసుకెళ్తాను. అప్పటి వరకు నీకిదే భూతల స్వర్గం. ఇది భూతల స్వర్గమా? భూత్ బంగ్లాలా ఉంది. నీలాంటి భూతంకి ఇది సరిపోతుందే. అత్తయ్యకి తెలిస్తే ఏమవుతుందో చూసుకో. ఏంటి టోన్ మార్చు? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ. అది కాదక్షర. నీ చేతనైంది చేసుకో. చెప్పాగా నీకు చుక్కలే చూపిస్తానని. లెక్క పెట్టుకో. నువ్వు చేసిన పాపాలన్నిటికీ వడ్డీతో సహా ఇస్తాను. అలా అనకక్షర, మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. సరే చెప్పు. రాజేష్ ని ఏం చేశావు? చెప్పాను కదా. తమ్ముళ్ళు కట్టేండమ్మా. అక్షర ప్లీజ్. అక్షర అక్షర ప్లీజ్. అక్షర 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 ప్లీజ్. అక్షర ఒక్కసారి నా మాట విను. మాట్లాడుకుందాం అక్షర. అక్షర ప్లీజ్. అక్షర నా మాట విను. అక్షర అక్షర ప్లీజ్. అక్షర ఒక్కసారి నా మాట విను. అక్షర ప్లీజ్. అక్షర కంత్రిది, జాగ్రత్తగా చూసుకోండి. మీరు వెళ్ళండి మేడం. ఊపిరి పీల్చుకోవాలన్నా మా అనుమతి ఉండాల్సిందే. విన్నావుగా? పిచ్చి వేషాలు వెయ్యకు. టెస్ట్ వరకు వెళ్లకుండానే పైకి పంపించేస్తారు. రౌడీలా తయారయ్యేంటి? యా, ఐఎమ్ రౌడీ బేబీ. బీ కేర్ఫుల్ మై డియర్ డెవిల్. అక్షర అక్షర బాబు చూడండి, ఎంత కావాలన్నా ఇస్తాను. వదిలేయండి. పోనీ నంబర్ చెప్తాను. ఒక్క ఫోన్ చేసి ఇవ్వండి. రాజేష్ అంట. ఎక్కడున్నావే చెప్పు, వచ్చి చంపేస్తా. ఎవడు చంపేస్తా అంటున్నాడు? పిచ్చాడు భయ్యా, పిచ్చాడు. పిచ్చేసాలేకే. నన్ను కిడ్నాప్ చేయించింది కదా, ఇంకా నన్ను ఏం చేస్తుందో. నీకిక మామూలుగా ఉండదే. జాతరే జాతర.